టీటీడీకి సంబంధించిన ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇటీవలే అనేక అపచారాల ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. తాజాగా ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో గేమింగ్ యాప్ వ్యవహారం వెలుగు చూసింది. అందులో ఆలయానికి సంబంధించిన వివరాలు నమోదు కావడంతో ఇప్పుడు భక్తులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే శ్రీవారి ఆలయంపై ఆన్లైన్లో గేమ్ యాప్ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన రోబ్లాక్స్ అనే సంస్థ ఈ యాప్ను రూపొందించింది. వర్చువల్ ఎక్స్పీరియన్స్తో ఈ యాప్ను డిజైన్ చేసింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలు, ఇందులో ఆలయ మహాద్వార ప్రవేశం, దర్శనం, హుండీ తదితర వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ గేమింగ్ యాప్ ఏదైతే ఉందో పలువురు భక్తులు టీటీడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యాప్ గురించి నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. టీటీడీకి సంబంధించిన వివరాలతో యాప్ డెవలప్ చేయడాన్ని సీరియస్గా పరిగణిస్తూ ఉన్నారు. టీటీడీ అధికారులు యాప్ నిర్వాహకులపై ఆరా తీస్తూ ఉన్నారు. ఈ యాప్తో రోబ్లాక్ సంస్థ భారీ ఆదాయం సమకూర్చుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఇదే అంశం గురించి కిరణ్ రాయల్ బైట్ కూడా ఉంది. ఒకసారి ఆ బైట్ చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు తిరుమలలో చైర్మన్ క్యాంప్ ఆఫీస్లో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అత్యవసరమైన సమావేశం కాబట్టి ఇందాకే టీటీడీ చైర్మన్ గారు కలిసి తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతని ఎవరు దెబ్బతీయాలని చూసినా జనసేన పార్టీ తరపున అయితే మేము ఊరుకోం. అది ఎంతటి వాళ్ళైనా సరే, ఎంత పెద్ద క్రైమ్ చేసినా సరే. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి కట్టుబడి దేశమంతా తిరుగుతున్నారో ఆయన సనాతన ధర్మం కోసం, అందులో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ విషయం జరిగినా కూడా దాని మీద పెద్ద యుద్ధమే చేస్తాం. గతంలో కూడా చూసుకుంటాం, అనేక విషయాలపైన జనసేన పార్టీ ఫైట్ చేసాం, పోరాడడం సాధించుకున్నాం కూడా. ఇప్పుడు తాజాగా రోబ్లాక్స్ అనే ఒక యాప్, సోషల్ మీడియాలో ఒక యాప్ ఉంటుంది రోబ్లాక్స్ అని. అందులో మన రాష్ట్రమే కాదు, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆ యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే గుళ్ళు దర్శనాలు దేవుని ఎలా చేసుకోవచ్చు, ఎలా ఆ గుళ్ళ లోపల ఎలా ఉంటుంది, ఆ లోపల ఎలా జరుగుతుంది, ఎలా వెళ్ళొచ్చు, ఎలా రావచ్చు, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి యాప్ రెడీ చేశారు. మేము తిరుపతికి సంబంధించే మాట్లాడుతున్నాము, మిగతా గురి గురించి మాట్లాడే బాధ్యత ఉంది కాబట్టి మేము తిరుపతి గురించి ఇప్పుడు చైర్మన్ గారికి వెళ్తాం కాబట్టి అల్లిపిరి టోల్ గేట్ నుంచి తిరుమల దర్శనం చేసుకొని మళ్ళీ లడ్లు తీసుకొని మళ్ళీ తిరుపతికి వెళ్ళి ఎలా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక రూపణ ఒక యాప్ క్రియేట్ చేసి అందులో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాని ద్వారా ఉండి ఒకటి పెట్టి డాలర్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దాంట్లో గేమ్ అంటే వెంకటేశ్వర ఆటలాడతారా, పిల్ల చేష్టలు చేస్తున్నారు మీరు. మీ లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. దేవుడితో ఆటలాడటం ఏంది? వెంకటేశ్వరంతో ఆడుతున్నారా? క్రైమ్ దొంగలు ఎక్కువైపోయారండి. దేవుని రూపంలో పెట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు ఏదైతే ఆ రోబ్లాక్స్ అని గేమ్ క్రియేట్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారో అవన్నీ ఆధారాలతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించి వితిన్ సెకండ్స్లో ఇప్పుడే సివిఎన్ఎస్ఓ గారికి కూడా లెటర్ పంపించారు. మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్గా కేసు నమోదు చేసి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి జోలికి రావాలన్నా, హిందూ మతాల జోలికి రావాలన్నా, ఇటువంటి యాప్ క్రియేట్ చేయాలన్నా, ఏమి చేయాలన్నా సరే వాళ్ళకి భయపడే విధంగా శిక్షలు పడాలి. దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా చైర్మన్ గారు కోరం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరు కూడా సరే ఇంకొకసారి ఈ యాప్లు వాళ్ళ డబ్బుల కోసమో, వాళ్ళ మైలేజ్ కోసమో, వాళ్ళ పబ్లిసిటీ కోసమో దేవుళ్ళని వాడుకుంటే మాత్రం బాగోదు. ఎందుకంటే చాలా బాధ వేసింది. ఇది మన భద్రత దృష్ట్యా కూడా, ఆలయ భద్రత దృష్ట్యా కూడా భంగం కలిగే అవకాశం ఉంది. ఆ యాప్ ద్వారా కరెక్ట్గా ఎలా వెంకటేశ్వర ఆలయం నమూనా ఉంటుందో ఆ నమూనాను అలానే దించాడు. దాని ద్వారా ఉగ్రవాదులకి కూడా అవకాశం ఉండొచ్చు, చూడడానికి ఎలా రావచ్చు కూడా చేయొచ్చు. ఇవన్నీ చూస్తున్నాం మన దేశంలో ఏం జరుగుతుందో. కాబట్టి ఇంకోసారి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరమైతే హిందువుల మనోభావాలకు ఉంది. కాబట్టి దీని వెంటనే చైర్మన్ గారు స్పందించారు. కాబట్టి ఇమ్మీడియట్లీగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆ యాప్ని డిలీట్ చేసిన బాధ్యత టీటీడీ తీసుకోవాల్సింది కోరుతున్నాం. రోబ్లాక్స్ అనే కంపెనీ భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ తిరుమల యాత్రను అనుకరించేలా ఒక గేమింగ్ యాప్ను సృష్టించిందని, దీని ద్వారా మోసాలకు పాల్పడుతుందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించడం జరిగింది. శ్రీవారి భక్తుల సెంటిమెంట్తో మోసాలకు పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది ఇదే బయటలో. అయితే తిరుమల శ్రీవారి ఆలయంపై గేమింగ్ యాప్ డిజైన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అంశం గురించి బిఆర్ నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. ఆ బయట కూడా ఒకసారి విందాం. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీ కిరణ్ రాయల్ గారు ఒక వీడియో చూపించారు.
అది అత్యంత దారుణంగా ఉంది. అదేవిధంగా కంప్లైంట్ కూడా చేశారు. అదేంటంటే తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశాడు. అది చాలా క్రైమ్ అది. సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీదుగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఇందులో వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడే నేను సిబిఐ అండ్ ఎస్ఓకి ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను. ఏదైనా ఇలాంటివి కూడా ఇంకా ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఈ భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటివన్నీ టీటీడీ చేయదు. ఇలాంటివన్నీ చూసి యాప్లు చూసి మోసపోవద్దని చెప్పేసి భక్తులందరికీ కూడా నా యొక్క విన్నపం. కాబట్టి మనందరం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. ఓం నమో వెంకటేశ్వర. అయితే కిరణ్ రాయల్ ఫిర్యాదుపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా తక్షణమే స్పందించడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాలను ఆసరాగా చేసుకొని ఆర్థిక లబ్ధి పొందాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కట్టుబడి ఉందని, ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే తక్షణమే చర్యలు చేపట్టాలని విజిలెన్స్ అధికారులను ఆయన ఆదేశించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న న్యూస్ ఏదైతే ఉందో అది తిరుమల శ్రీవారికి సంబంధించిన ఒక న్యూస్. ఇప్పుడు తిరుమల శ్రీవారికి సంబంధించి ఆ యాత్ర గురించి ఒక గేమింగ్ని కూడా తయారు చేయడం జరిగింది రోబ్లాక్స్ కంపెనీ. ఇప్పుడు అందులో ఆలయానికి సంబంధించిన వివరాలు కూడా అన్ని పొందుపరిచి ఉన్నాయి. ఆ గేమింగ్కి సంబంధించి కూడా ఇప్పుడు శ్రీవారి ఆలయంపై ఆన్లైన్లో గేమ్ యాప్ ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. తమిళనాడుకు చెందిన రోబ్లాక్స్ అనే సంస్థ ఈ యాప్ని రూపొందించడం జరిగింది. అయితే వర్చువల్ ఎక్స్పీరియన్స్తో ఈ యాప్ను డిజైన్ చేశారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ నేత భానుప్రకాష్ గారు లైన్లో ఉన్నారు. ఎస్ భానుప్రకాష్ గారు మాట్లాడడానికన్నా ముందు జనసేన నేత కిరణ్ రాయల్ గారు మనతో లైన్లో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ కిరణ్ గారు ఇప్పుడు రోబ్లాక్స్ కంపెనీ తిరుమల యాత్ర గురించి ఒక గేమింగ్ తయారు చేసింది. అయితే ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? చాలా అత్యంత దారుణమైన బాధాకర విషయం మేడం. ఎందుకంటే తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడానికి రోజు ఎస్ కిరణ్ గారు చెప్పండి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వెంకటేశ్వర దర్శనం చేసుకునే జీవితంలో అంటే నేరంగా సోషల్ మీడియా సైబర్ కానీ రూపం చేసుకొని ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ లో వెంకటేశ్వర దర్శనం ఎలా చేసుకుంటున్నాం, తిరుమలకి ఎలా రావాలి, మళ్ళీ తిరిగి ఎలా బయటకు ఉండాలి, ఇవన్నీ కాకుండా డబ్బులు ఉండిలో డబ్బులు ఆన్లైన్ ఆన్లైన్ మనం అన్ని చూస్తాం. కనీసం దేవుళ్ళు కూడా ఉండస్తారు. దేవుళ్ళు ఆటలాడుతున్నాం, టీవీతో కట్టిస్తున్నాం. దీని మీద టీవీ కంప్లైంట్ చేశాను, నిన్న కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా యాప్ డిలీట్ చేసి భవిష్యత్తు యాప్ రాకుండా తీసుకుంటూ బాధ్యత తెలియకుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం భవిష్యత్తులో చేశాం. హిందూ తారీఖు క్షేత్రంలో గొప్ప చేశాం. సనాతన ధర్మం కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ అనుసరులు ఉండవు. కాబట్టి ఇలాంటి కేసులు మూలకం సహించకూడదు. అయితే రిపీటెడ్గా ఇలాంటి ఘటనలు ఉన్నాయి. హలో కిరణ్ గారు, వినిపిస్తుందని మాట్లాడేది మీకు?
చెప్పండి. ఎస్. సో తిరుమల శ్రీవారి ఆలయంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అంశాలని అసలు ఎలా చూడాలి? ఇప్పుడు టీటీడీ అధిష్టానం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఫర్దర్గా? మేడం, ఇప్పుడు ఆల్రెడీ మీద కేసు నమోదు చేయని ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు కూడా ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఇంకో తమాషా ఏమంటే ఇది రోబ్లాక్స్ తో పాటు ఇంకొక అనేక సంస్థలు ఉన్నాయి, మళ్ళీ 6-7 యాప్స్ ఉన్నాయి. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరిని చర్యలు తీసుకుంటే ఆ చర్యలు తీసుకునే చర్యలు కఠినంగా ఉండాలి. ఎలా ఉండాలంటే భవిష్యత్తులో టీటీడీ మీద కానీ ఎవరైనా గేమ్స్ చేయాలన్నా, టీటీడీతో ఆటాడుకోవాలన్నా ఆ శిక్ష దారుణంగా ఉంటేనే భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామితో కానీ హిందూ మతాల దేవుడు. ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో టీటీడీకి సంబంధించి ఇలాంటి అపచారాలు ఘటనలు అయితే వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే ఏకంగా ఇప్పుడు తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో గేమింగ్ యాప్ వ్యవహారం వెలుగు చూసింది. ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అందులో ఆలయానికి సంబంధించిన ప్రతి వివరాలు కూడా నమోదు కావడంతో ఇప్పుడు భక్తులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే శ్రీవారి ఆలయంపై ఆన్లైన్లో గేమ్ యాప్ కలకలం రేపుతుంది. తమిళనాడుకు చెందిన రోబ్లాక్స్ అనే సంస్థ ఈ యాప్ను రూపొందించడం జరిగింది. అయితే వర్చువల్ ఎక్స్పీరియన్స్తో ఈ యాప్ను డిజైన్ చేసింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలు, ఇందులో ఆలయ మహాద్వార ప్రవేశం, దర్శనం, హుండీ తదితర వివరాలు కూడా కంప్లీట్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ గేమింగ్ యాప్పై పలువురు భక్తులు టీటీడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. టీటీడీకి సంబంధించిన వివరాలతో యాప్ డెవలప్ చేయడాన్ని సీరియస్గా పరిగణిస్తూ ఉన్నారు. అయితే టీటీడీ అధికారులు యాప్ నిర్వాహకులపై ఆరా తీస్తూ ఉన్నారు. ఈ యాప్తో రోబ్లాక్స్ అనే సంస్థ భారీ ఆదాయం సమకూర్చుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే రోబ్లాక్స్ అనే కంపెనీ భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ తిరుమల యాత్రను కూడా అనుకరించేలా ఒక గేమింగ్ యాప్ను సృష్టించిందని, దీని ద్వారా మోసాలకు పాల్పడుతుందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించడం కూడా మనం ఇందాక విన్నాం. అయితే శ్రీవారి భక్తుల సెంటిమెంట్తో మోసాలకు పాల్పడుతుందన్నారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. తిరుమల శ్రీవారి ఆలయంపై గేమింగ్ యాప్ డిజైన్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది.